హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట గత ప్రభుత్వంలో తమకు వ్యతిరేకంగా ఉన్న వారి అందరిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేయడం లేదా వేధించడం అనేది పరిపాటిగా మారిందనే విమర్శ ఇప్పటికే పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రం వెలుపల, అది కూడా బీహార్లో కూడా అమలు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏపీ పోలీసులు చేసినటువంటి ఒక అన్యాయకరమైనటువంటి ఘటనను బీహార్ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టడంతో ఏపీ పోలీసులకు చాలా చేదు అనుభవం ఎదురైంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా సునీల్ నాయక్ ఏపీసీఐడిలో డెప్యుటేషన్పై వచ్చి ఐపీఎస్ అధికారి ఏపీసీఐడిలో ఐజీ స్థాయిలో పనిచేశారు గతంలో 2021 సమయంలో. ఇప్పుడు తిరిగి ఆయన బీహార్ డెప్యుటేషన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో రఘురామకృష్ణరాజు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు విషయంలో ఆయనను చిత్రహింసలు పాలు చేశారు, ఆయనపై లాఠీచార్జ్ చేశారు, ఆయన్ని భౌతికంగా ఆయన్ని గాయపరిచారనే ఒక ఆరోపణలపై, అంటే రఘురామకృష్ణరాజును టార్చర్ చేశారనే ఆరోపణలపై చాలామందిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయనపై చాలామందిపై కేసులు నమోదు చేసింది. రఘురామకృష్ణరాజు టార్చర్కి సంబంధించినటువంటి కేసులో ఇందులో సునీల్ నాయక్ పేరును కూడా ఇరికించి అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఎటువంటి, అంటే ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఛార్జ్షీట్లో ప్రస్తావన లేదు, ఎక్కడ ఎటువంటి ఆరోపణ కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకపోయినా సరే రాత్రికి రాత్రి బీహార్ వెళ్ళారు. ఎస్పీ దామోదర్ సమక్షంలో బీహార్ వెళ్ళారు ఏపీ పోలీసులు. బీహార్ వెళ్ళి అక్కడ ఆయన్ని సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అది కూడా ఎలాగా, ఆయనకి సామాన్య వ్యక్తి కాదు, ఆయన ఏమీ స్మగ్లర్ కాదు, ఆయన ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఐపీఎస్ అధికారి. అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళి, అది కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, ఆయనపై ఎటువంటి అభియోగం లేకుండానే ఆయన ఇంటి గోడ దూకి మరీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఏపీ పోలీసులది. అంటే ఇక్కడ కేవలం ఏపీలోనే కాదు, పోలీసులపై వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు రాష్ట్రం దాటి కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు ఏపీ పోలీసులు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు, అది కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా సరే 2021లో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలపై ఆయన అరెస్ట్ చేసేందుకు, అది కూడా అక్రమంగా అర్ధరాత్రి గోడ దూకి ఆయన ఇంటికి వెళ్ళి ప్రయత్నించే పరిస్థితి. సో ఈ దౌర్జన్యాన్ని బీహార్ పోలీసులు అయితే ఏపీ పోలీసులా చూస్తూ ఊరుకోరు. బీహార్ పోలీసులు అంతా ఒక్కటైంది, ఒక్కసారిగా ఏపీ పోలీసులను అడ్డుకుంది, ఏపీ పోలీసుల ప్రయత్నాన్ని తిప్పికొట్టి వెనక్కి పంపించింది. అదే సమయంలో పాట్నా కోర్టులో కూడా ఏపీ పోలీసుల తీరు, అంటే ఏపీ పోలీసులు ఏ విధంగా అయితే సునీల్ నాయక్ ఇంటికి వెళ్ళి బీహార్కు వెళ్ళి సునీల్ నాయక్ను ఇంటికి గోడ దూకి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసిందో, ఈ ప్రయత్నాన్ని బీహార్ పోలీసులు పాట్నా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాట్నా కోర్టు కూడా ఏపీ పోలీసుల వైఖరి చాలా తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాకుండా పాటించాల్సిన, అంటే ఒక ఐపీఎస్ అధికారి విషయంలో, అరెస్ట్ విషయంలో కానీ, అదుపులో తీసుకునే విషయంలో కానీ ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ కూడా, రూల్స్ బుక్ కూడా మీకు తెలియదా అంటూ పెద్ద ఎత్తున పాట్నా కోర్టు మండిపడింది. ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, కేసు డైరీ లేదు, స్థానిక కోర్టు నుంచి వారెంట్ కూడా లేదు. ఇవేమీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బీహార్ రావడం ఎంతవరకు కరెక్ట్? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించే ప్రసక్తే లేదు, ట్రాన్సిట్ వారెంట్ కూడా జారీ చేసే ప్రసక్తే లేదంటూ పాట్నా సివిల్ కోర్టు తీవ్రంగా మండిపడి ఏపీ పోలీసులకు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. సో ఏపీ పోలీసులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇప్పుడు ఏపీకే పరిమితం కాలేదు. ఇప్పుడు సునీల్ నాయక్ కేసు విషయంలో, సునీల్ నాయక్ ఘటన విషయంలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే దౌర్జన్యకర పరిస్థితులు, ఇదే దౌర్జన్యాలని, ఇదే అరాచకాలను ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు అనే తీరుకు ఇదే నిదర్శనం. పాట్నా
పాట్నా కోర్టు ఏ విధంగా ఇప్పుడు ఏపీ పోలీసుల వైఖరిని తప్పుపట్టిందో ఇక్కడ మనం ఈ సందర్భంగా ఉదాహరించుకోవాలి. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఒక నిదర్శనం. ఏపీ పోలీసులు ఏ విధంగా తమ పరిధి దాటి ప్రయత్నిస్తున్నారనే దానికి ఈ పాట్నా కోర్టు నుంచి వచ్చినటువంటి అక్షింతలు, పాట్నా కోర్టు ఏ విధంగా ఆగ్రహం చేస్తూ వ్యాఖ్యలు చేస్తుందో అవి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో అదే సమయంలో సునీల్ నాయక్ కూడా ఈ మొత్తం ఉదంతంపై ఎక్స్ సాక్షిగా చేసినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సునీల్ నాయక్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈజ్ క్యాస్ట్ మై క్రైమ్, నా కులమే నా నేరమా? ఈజ్ బీయింగ్ బోర్న్ యాజ్ అన్ ఎస్టీ ఎ సిన్, ఎస్టీ కులంలో పుట్టడం నేను చేసిన పాపమా? ఈజ్ ఇట్ అన్బేరబుల్ ఫర్ సమ్ to see people from smaller communities rise to high offices. అంటే నిమ్న స్థాయి కులంలో పుట్టి పెద్ద స్థాయి పదవులోకి వెళ్ళడం అనేది కొంతమందికి కంటగింపుగా మారిందా? చూడలేకపోతున్నారా? ఈజ్ ద 2024 FIR మై నేమ్ వాజ్ నాట్ దేర్, ఐ వాజ్ డెలిబరేట్లీ డ్రాగ్డ్ ఇంటూ ఏ 2021 ఇన్సిడెంట్ ఇన్ విచ్ ఐ హ్యాడ్ నో రోల్. అంటే నాకు పాత్ర లేని, నాకు సంబంధం లేని 2021లో జరిగిన ఒక కేసుకు సంబంధించి నన్ను 2024లో నమోదైనటువంటి FIRలో నా పేరు లేకపోయినా సరే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఫాల్స్లీ బ్రాండెడ్ యాజ్ ఎ వాంటెడ్ వాజ్ ఐ అన్ అక్యూజ్డ్ దెన్. అటువంటిప్పుడు నేను ఎలా నిందితుడిని అవుతానని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఎక్స్ సాక్షిగా ప్రశ్నించినటువంటి పోస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనం రేపుతున్నాయి. తన కులమే, తాను ఎస్టీగా పుట్టడమే నేరమా? ఉన్నత ఉద్యోగాల్లో నిమ్న కులాల వారు ఉంటే తట్టుకోలేరా? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అన్యాయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. 2021లో జరిగిన కేసులో నా పాత్ర లేకపోయినా సరే, నా ప్రమేయం లేకపోయినా సరే 2024లో నమోదైనటువంటి FIRలో నన్ను అరెస్ట్ చేసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారు? ఇది ప్రధానంగా సునీల్ నాయక్ చేసినటువంటి పోస్ట్. అంటే ఒక ఎస్టీ కులానికి సంబంధించినటువంటి IPS అధికారిని ఏ విధంగా ఏపీ పోలీసులు బీహార్ వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి అతని గోడ దూకి మరీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే సమయంలో పాట్నా కోర్టు ఏపీ పోలీసులని హెచ్చరించిన పరిస్థితి, ఏపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏపీ పోలీసుల తీరుకు నిదర్శనం పడుతోంది.